అందరికీ ప్రైజ్ లార్డ్. బాగున్నారు అందరూ? మరి ఈరోజు సండే కదా, అందరు లేచి కూర్చున్నారా సండే స్కూల్కి? మరి ఇంకా ఆన్లైనే కదా, ఏం కాదు ఎవరు చూస్తున్నారు అనుకుంటున్నారా? జీసస్ చూస్తున్నాడు కదా. అందరూ మరి సండే స్కూల్ టైంకి లేచి స్నానం చేసి చక్కగా తయారై స్కూల్కి సండే స్కూల్కి ఎలా వెళ్ళేవాళ్ళమో అదే రీతిగా తయారై కూర్చోవాలి. సరేనా? సండే స్కూల్ స్టార్ట్ చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి, అందరు నీల్ డౌన్ చేయండి, కళ్ళు మూసుకోండి. దేవుడు మనల్ని ఎన్ని నెలలు కదా, వీఆర్ ఆల్మోస్ట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద ఇయర్ కదా. మళ్ళీ డిసెంబర్ వచ్చేస్తుంది, మళ్ళీ న్యూ ఇయర్ వస్తుంది. మరి కరోనా వచ్చినా కానీ ఇయర్ అంతా దేవుడు ఎంతో అద్భుతంగా కాపాడాడు కదా మనల్ని. వీ షుడ్ బి సో థ్యాంక్ఫుల్ టు గాడ్ కదా. సరేనా? కళ్ళు మూసుకోండి అందరూ. ప్రేమగల తండ్రి, మరి ఈ సమయంలో ప్రభాతని మనకు నూతన వారంలో అయ్యా తండ్రి ఈ రీతిగా సండే స్కూల్ తీసుకోవడానికి మీరు ఇచ్చిన కృపకై మీకు ఎంతగానో స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అద్భుతకరుడో ఆశ్చర్యకరుడో నిన్న నేడు ఏకరీతిగా ఉండే దేవుడో ప్రభా. మా పితరులు ఏ రీతిగానైతే ప్రభా భయంకరమైన తెగుల నుండి భయంకరమైన మరణపాల నుండి తప్పించినావో అదే దేవుడో ప్రభా మమ్మల్ని, మా బిడ్డల్ని, మా సంఘాన్ని అద్భుతంగా మీరు కాచి కాపాడుతూ భద్రపరుస్తూ వస్తున్నావు ప్రభా. శత్రువైతే అనేక రీతిగా ప్రభా తను ఎన్నో అపాయాలు తీసుకొచ్చినప్పటికీ ప్రభా మీరు ప్రభా మితముగా శిక్షించి ప్రభా మాకు బుద్ధి చెబుతూ ప్రభా తండ్రి మమ్మల్ని కాచి కాపాడి భద్రపరుస్తూ సజీవులు ఎక్కడ వచ్చిన విధానం బట్టి మీకు ఎంతగానో వందనాలు ప్రభా. మా చిన్న బిడ్డలు అయ్యా తండ్రి మరి మీ సన్నిధిలో ప్రభా తండ్రి మరి సండే స్కూల్లో చేరి ఉండగా అయ్యా తండ్రి వర్చువల్గా ప్రభా ఆన్లైన్లో ప్రభా తండ్రి వారు మీ సన్నిధిని ప్రభా తండ్రి సంతోషించటకు మీరే సాయం చేయమని వేడుచున్నాను ప్రభా. పాటలు పాడుట్లో మీరు ఆమెకి మహిమ ఘనత రాగంటకు మీరే సాయం చేయండి ప్రభా తండ్రి. ఎంతో అయోగ్యరాలి ప్రభా నన్ను కూడా క్షమించి నా దోషాన్ని క్షమించి అనేక మార్లు తప్పిపోయినంత అయితే క్షమించి ప్రభా మీ సన్నిధిలో నిలబడడానికి కూడా యోగ్యత లేదు ప్రభా. అయినప్పటికీ నన్ను క్షమించి ప్రభా. మరి చెప్పే స్టోరీని బట్టి ప్రభా నేను కాదు ప్రభా మీరు మాత్రమే అయ్యా నా నోట మాట నుంచి ప్రభా మీ నాన్న మహిమ తెచ్చుకోమని ఇంతవరకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీ ఎంతగానో స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కొద్ది ప్రార్థన నా ప్రభు నా రక్షకుడే నేసినామని అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరూ అక్క వాళ్ళతో పాటలు పాడండి. యాక్షన్ సాంగ్స్ కూడా మంచిగా నిలబడి యాక్షన్స్ చేయండి. ఓకేనా? యాక్షన్ సాంగ్స్ చేసుకున్నాము. ఫస్ట్ సాంగ్ తాళి బజాయింగ్. ताली बजाएंगे नाचेंगे अपने ईश्वर के लिए, ताली बजाएंगे नाचेंगे अपने ईश्वर के लिए। बड़े बड़े काम उसने किया, बड़े बड़े काम उसने किया, ताली बजाएंगे नाचेंगे अपने ईश्वर के लिए। अंधा ओ अंधा अंधा देखने लगा है, लंगड़ा ओ लंगड़ा लंगड़ा चलने लगा है। अंधा ओ अंधा अंधा देखने लगा है, लंगड़ा ओ लंगड़ा लंगड़ा चलने लगा है। बड़े बड़े काम उसने किया, बड़े बड़े काम उसने किया, ताली बजाएंगे नाचेंगे अपने ईश्वर के लिए, ताली बजाएंगे नाचेंगे अपने ईश्वर के लिए। डर डर ओ डर 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 कांपने लगा है, शैतान ओ शैतान यीशु के नाम से डर डर ओ डर 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 कांपने लगा है। शैतान ओ शैतान यीशु के नाम से बड़े बड़े काम उसने किया, बड़े बड़े काम उसने किया, ताली बजाएंगे नाचेंगे अपने ईश्वर के लिए, ताली बजाएंगे नाचेंगे अपने ईश्वर के लिए। I can do everything. पाठ पाठ I can do everything in Him who strengthens me. I can do everything in Him who strengthens me. I can write hallelujah, I
I can sing la la la. I can play tin tin tin. I can shout Jesus. I can dance dun 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 dun. I can do everything, everything in Jesus' name. सुनो ये कहानी पाटा पाटा. सुनो ये कहानी यीशु की जुबानी बीच बोने वाले की, बीच बोने वाले की. सुनो ये कहानी यीशु की जुबानी बीच बोने वाले की. कोई तो गिरा राह के किनारे, कोई तो गिरा राह के किनारे, कोई तो गिरा राह के किनारे. ओ रौंदा गया, ओ रौंदा गया. सुनो ये कहानी यीशु की जुबानी बीच बोने वाले की, बीच बोने वाले की. कोई तो गिरा हवा के परिंदे, कोई तो गिरा हवा के परिंदे, कोई तो गिरा हवा के परिंदे. ओ हवा के परिंदे, ओ हवा के परिंदे. सुनो ये कहानी यीशु की जुबानी बीच बोने वाले की, बीच बोने वाले की. कोई तो गिरा पत्थरों के ऊपर, कोई तो गिरा पत्थरों के ऊपर, कोई तो गिरा पत्थरों के ऊपर. ओ पानी ना मिला, ओ पानी ना मिला. सुनो ये कहानी यीशु की जुबानी बीच बोने वाले की, बीच बोने वाले की. कोई तो गिरा झाड़ियों में, कोई तो गिरा झाड़ियों में, कोई तो गिरा झाड़ियों में. ओ दबाया गया, ओ दबाया गया. सुनो ये कहानी यीशु की जुबानी बीच बोने वाले की, बीच बोने वाले की. कोई तो गिरा अच्छे जमीन पर, कोई तो गिरा अच्छे जमीन पर, कोई तो गिरा अच्छे जमीन पर. ओ फल आया, ओ फल आया. सुनो ये कहानी यीशु की जुबानी बीच बोने वाले की. ओ फल आया, ओ फल आया. सुनो ये कहानी यीशु की जुबानी बीच बोने वाले की, बीच बोने वाले की. Only a boy named David పాట పాడుకో. Only a boy named David, only a little sin. Only a boy named David, but he could pray and sing. Only a boy named David, only a rippling brook. Only a boy named David, but 5 stones he took. And 1 stone went into the sling, and the sling went round and round. And 1 stone went into the sling, and the sling went round and round. And round and round and round and round and round and round and round. And 1 stone went up in the air, and the thing came tumbling down. And 1 stone went up in the air, and the thing came tumbling down. Only a boy named David, only a little sling. Only a boy named David, but he could pray and sing. Only a boy named David, only a rippling brook. Only a boy named David, but 5 stones he took. చిన్ని బాలలం పాట పాడుకున్నాం. చిన్ని బాలలం యేసయ్య బిడ్డలం, క్రీస్తు కొరకు జీవించెడి మంచి పిల్లలం. చిన్ని బాలలం యేసయ్య బిడ్డలం, క్రీస్తు కొరకు జీవించెడి మంచి పిల్లలం. దానియేలు వలె ప్రతిష్ఠితం
క్రీస్తు కొరకు జీవించడి మంచి పిల్లలం. దేవుని దయను కోరెదం, దైవ గ్రంథములు చదివెదం. దేవుని దయను కోరెదం, దైవ గ్రంథములు చదివెదం. మాదిరి పిల్లలం కోరెదం, చదివెదం. మాదిరి పిల్లలం, చిన్ని బాలలం, యేసయ్య బిడ్డలం. క్రీస్తు కొరకు జీవించడి మంచి పిల్లలం. చిన్ని బాలలం, యేసయ్య బిడ్డలం. క్రీస్తు కొరకు జీవించడి మంచి పిల్లలం. We want to see Jesus lifted high. పాట పాడుతున్నాం. We want to see Jesus lifted high, the banner that flies across the sky, that all men might see the truth and know that He is the way to heaven, that He is the way to heaven. We want to see, we want to see, we want to see Jesus lifted high. We want to see, we want to see, we want to see Jesus lifted high. Step by step we are moving forward, little by little we are gaining ground. Every prayer is a powerful weapon, strongholds running, tumbling down and down and down and down. We want to see Jesus lifted high, a banner that flies across the sky, that all men might see the truth and know that He is the way to heaven, that He is the way to heaven. ఇప్పుడు ఎవరైతే బైబిల్స్ చదివారో వాళ్ళందరూ బైబిల్స్ ఎత్తి బైబిల్ సాంగ్ పాడండి. ఏ బైబిల్ మేరీ జిందగీ పాట పాడుతుంది. ये बाइबल मेरी जिंदगी है, ये बाइबल खुदा का कलाम, खुदा ने जहाँ को दिया है, बड़ा बेशकीमत नाम. ये बाइबल, ये बाइबल, ये बाइबल, ये बाइबल, ये बाइबल, ये बाइबल, ये बाइबल खुदा का कलाम, ये बाइबल खुदा का कलाम. అందరు పాటలు పాడారా అక్క వాళ్ళతో? మరి ఆంటీ వాళ్ళు మేము అందరం గమనించింది ఏంటి తెలుసా, చాలా మందికి పాటలు సరిగ్గా రావట్లేవు, మర్చిపోయారు. ఎందుకంటే ఇంట్లో ఉన్నాం కదా, మంచిగా ఎంజాయ్ చేసుకుంటా టీవీ చూడాలా, ఆడుకోవాలా, పాటలన్నీ మర్చిపోతున్నాం. అలా ఉండకూడదు కదా. మరి క్లాసెస్, స్కూల్ ఆన్లైన్ క్లాసెస్ ఎలా అటెండ్ అవుతున్నామో మరి ఇంట్లో ఉండి పాటలు నేర్చుకోవాలి, బైబిల్ చదువుకోవాలి, మరి ఇవన్నీ చేయాలి కదా. మరి అప్పుడే కదా మనకు వచ్చే బ్లెస్సింగ్స్ వచ్చేవి. మరి మీరు చేస్తారో లేదో కానీ మేమైతే మరి అన్నవాళ్ళు, అక్క వాళ్ళు, ఆంటీ వాళ్ళు, మేమైతే మా చిన్నప్పుడు ఖాళీ టైం దొరికితే కూర్చొని పాటలు పాడుకునే వాళ్ళం. మా మమ్మీ డాడీ కూడా చెప్పేవాళ్ళు కాదు, ఈవెన్ ఆంటీ వాళ్ళు కూడా. ఫ్యామిలీ ప్రేయరే కాదు, మిగతా అప్పుడు కూడా ఖాళీ టైం దొరికితే అందరూ కూర్చొని చక్కగా పాటలు పాడుకున్నారు. సండే స్కూల్ పాటలు చుట్టుపక్కల అందరూ అని మరి అబ్బాయి ఎంత బాగా పాడుతున్నారు అని. మరి మీరు కూడా అలాగే టైం దొరికినప్పుడల్లా పాడుకోవాలి. టీవీ ద్వారా మనకి ఏం వచ్చేదే లేదు కదా. ఎక్కువ మరి దేవుని సన్నిధిలో స్పెండ్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా. మరి లాస్ట్ వీక్ వరకు మీరు మోజెస్ స్టోరీ విన్నారు కదా, 4 వీక్స్. మరి ఈరోజు మీకు మంచి స్టోరీ ఒకటి తీసుకొచ్చాం తెలుసా. మరి ఎంతో కష్టపడి మన అన్న మంచి పిక్చర్స్ మీకోసం రెడీ చేశాడు తెలుసా. ఈరోజు స్టోరీ పేరు ఏంటి తెలుసా? ఇట్ ఈస్ అబౌట్ అన్ ఆర్ఫనేజ్ అండ్ చిల్డ్రన్ ఇన్ ఆర్ఫనేజ్ అనమాట. మరి ఆర్ఫనేజ్ అంటే మీ అందరికీ తెలుసా? ఆర్ఫనేజ్ అంటే మరి చిన్న పిల్లలు ఎవరైతే పేరెంట్స్ ఉండరో, మరి రోడ్డు మీద కొంతమంది అడుక్కుంటారు, కొంతమంది ఎవ్వరు ఉండరు అనమాట, ఈవెన్ కేర్ టేకర్స్ కూడా ఉండరు. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇలాంటి ఆర్ఫనేజ్లో మరి వాళ్ళ నుంచి వాళ్ళకి మంచి ఫుడ్ పెట్టి చదివించి మరి వాళ్ళు పెద్దోళ్ళు అయ్యే వరకు వాళ్ళని చూసుకుంటారనమాట. మరి చాలా ఇయర్స్ బ్యాక్ మిషనరీస్ ఉండేవాళ్ళు కదా మన ఇండియాలో. మరి ఆ మిషనరీస్ అయితే మరి మీరు అందరూ మిషనరీస్ గురించి స్టోరీస్ చదవండి. మీ అందరికి వచ్చి కదా ఇంగ్లీష్ చదవడం. మరి మమ్మీ డాడీతో మిషనరీ స్టోరీస్ తెప్పించుకోండి స్టోరీస్ ఎంత బాగుంటాయి తెలుసా. మరి ఆ మిషనరీస్ వాళ్ళకున్న లగ్జరీ లైఫ్ అంతా వదిలేసి మన ఇండియాకి వచ్చి చిన్న
పల్లెటూర్లలో ఎంతో కష్టపడి తిండి లేక సరైన ఇల్లు లేక ఉండి మరి ఎంతో సేవ చేశారు. ఎన్నో ఆర్ఫనేజెస్ పెట్టారు, మరి ఓల్డ్ ఏజ్ హోమ్స్ పెట్టారు, స్కూల్స్, హాస్పిటల్స్ ఒక్కటి కాదనమాట. దేవుని సేవ ఎంతో గొప్పగా చేశారు తెలుసా. మరి ఈ రోజుల్లో కూడా సేవ ఉంది, బట్ మిషనరీస్ చాలా తక్కువ. దేవుడు ఎందుకంటే మన ఇండియన్స్లోనే మిషనరీస్ అవ్వాలని ఎంతో ఆశిస్తున్నాడు. మరి మీరందరూ వేరే కంట్రీస్కి వేరే ఏదో చేయాలని కాదు, కానీ మన దేశంలో అయినా మీరు చిన్నప్పటి నుంచే మరి మీకు వచ్చిన సేవ చేస్తూ ఉండాలి. ఓకేనా? వెరీ గుడ్. ఓకే, మరి ఈ ఆర్ఫనేజ్ పేరేంటి చూడండి, హ్యాపీ హీలింగ్ ఆర్ఫనేజ్ అంట. అంటే అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ హీలింగ్ అయిపోతుందా? చూద్దాం అసలు ఏమవుతుందో. ఓకేనా? ఒకసారి చూడండి చక్కగా ఎంత బాగుందో. ఓకే, హ్యాపీ హీలింగ్ ఆర్ఫనేజ్. వెరీ గుడ్. ఓకే, మరి ఇప్పుడు ఇక్కడ చూడండి ఎవరున్నారో, ఒక అన్న ఒక చెల్లి. ఒక అన్న ఒక చెల్లి. అన్న పేరు ఏంటి తెలుసా? జెమీ. చెల్లి పేరు ప్రేమ. ఓకే, మన ఇండియాలోనే ఇది పద్నాపూర్ అనే ప్లేస్లో ఇండియాలో ఈ ఆర్ఫనేజ్ ఉందన్నమాట. ఇది ట్రూ స్టోరీ, ఇట్స్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ మ్యానిపులేటెడ్ అనమాట. ఇది జెమీ అండ్ ప్రేమ. ఓకే, చెల్లికి ఏమైందో చూడండి ఒకసారి క్లియర్గా పిక్చర్లో. చెల్లికి కాలు సరిగా లేదు, షీస్ డిసేబుల్డ్. అంటే పుట్టిగా అనమాట. ఇట్లా డక్ ఎట్లా నడుస్తుంది, ఇట్లా 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 అట్లా నడుస్తుంది చెల్లి. పాపం కదా, చెల్లి అంటే చాలా ఇష్టం అన్నకి. వీళ్ళకి కూడా పేరెంట్స్ లేరు, ఎవ్వరు కేర్ టేకర్స్ లేరు. రోడ్డు మీద అలా కొన్ని దినాలు గడుపుతూ ఉంటుంటే మరి ఈ ఆర్ఫనేజ్ వాళ్ళు చూసి మరి ఎంతో ప్రేమతో వీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఆర్ఫనేజ్లో ఉంచారనమాట. చూడండి, మనకి దేవుడు ఎంతో బ్లెస్సింగ్స్ ఇచ్చాడు కదా, మంచి మంచి బట్టలు, మంచి తిండి, మంచి ఇల్లు, మంచి అన్నీ. కానీ ఎవరినన్నా లేని వాళ్ళని చూసినా లేకపోతే ఎవరైనా ఇది చూస్తే మనం ఒకలాగా ఫీల్ అవుతాం కదా. కానీ ఈ ఆర్ఫనేజ్ వాళ్ళు దే సో లవింగ్ అండ్ కైండ్ అనమాట. వాళ్ళు ఇట్లాంటి పిల్లల్ని చూస్తే తీసుకొచ్చి వాళ్ళకు ఉన్నదంతా పెట్టి దే గివ్ దేర్ బెస్ట్. ఓకే, సో మనకు కూడా దేవుడు ఇచ్చిన కొద్దీ మనము వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండాలంట. సరేనా? మీరు కూడా చిన్నప్పటి నుంచి అలాంటి యాటిట్యూడ్, అంటే వాళ్ళ గురించి ఒక పాజిటివ్ యాటిట్యూడ్ మీకు కూడా ఉండాలి. పెద్దయ్యాక మీకు చేతనైనంత సాయం మీరు కూడా చేయండి. ఓకేనా? సో మరి ఏంటి వీళ్ళ గురించి ఎందుకు వచ్చారు ఇక్కడికి అంటే, దే డోంట్ హ్యావ్ ఎనీబడీ టు టేక్ కేర్ కదా, ఎవ్వరు లేరు. సో ఈ ఆర్ఫనేజ్కి వచ్చారు. అన్న కొంచెం కోపంగా ఉన్నాడు, ఎందుకో తెలుసా? చెప్తా మీకు అది. ఓకేనా? మరి ఈ అన్నకి చెల్లి అంటే ఎంత ఇష్టమో. చెల్లిని చాలా ప్రేమగా చూసుకునేవాడు. చెల్లి ఇట్లా ఇట్లా నడుస్తుంటుంటే ఎక్కడ పడిపోతుందా అని భయపడేవాడు. పాపం చాలా సిక్ అయ్యి చాలా వీక్ అయిపోయి రోడ్డు మీద అవస్థ పడుతుంటే ఇక్కడున్న ఆంటీ అంకుల్ వాళ్ళు తీసుకొస్తే మరి ఈ అమ్మాయికి చాలా టైం పట్టిందంట మంచిగా అవ్వడానికి, చాలా కోలుకోవడానికి. మరి అన్న అయితే జెమ్మీ అయితే తొందరగా మంచిగా అయిపోయాడంట. కానీ మరి ఈ ప్రేమ అయితే చాలా కాలము చాలా సిక్ అయ్యి మరి కొంచెం 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 మంచిగా అయిందంట. అంతేకాదు ఈ ఆర్ఫనేజ్లో ఉన్న ఆంటీ అంకుల్ వాళ్ళు ఏసై అంటే ఎవరు, ఏసై లోకానికి ఎందుకు వచ్చారు, ఎంత ప్రేమించారు ఇవన్నీ చెప్తుంటే మరి వీళ్ళకి దేవుడు అంటే ఎవరో తెలియదు అంతకుముందు. సరేనా? ఎందుకంటే ఆర్ఫన్స్ కదా, వాళ్ళకి ఎవ్వరు చెప్పేవాళ్ళు లేరు. తిండి దొరికితే తింటారు, లేదంటే రోడ్డు మీదే పడుకుంటారు. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు చూపించే ప్రేమ, వాళ్ళు పెట్టే తిండి, వాళ్ళు చెప్పే వాక్యం విని చాలా సంతోషం అనిపించేదంట. అరే వీళ్ళు మా మమ్మీ కాదు, మా డాడీ కాదు, మా రిలేటివ్స్ కాదు, మరి ఎంత ప్రేమ చూపుతున్నారు. ఎందుకు అంటే కేవలం యేసయ్యని బట్టే. కాబట్టి మేము కూడా యేసయ్యని నమ్ముకోవాలని ఇద్దరు, జెమ్మీ ప్రేమ ఇద్దరు యేసయ్యని నమ్ముకున్నారంట. మరి ఈ ఆర్ఫనేజ్లో పిల్లల్ని స్కూల్కి కూడా పంపిస్తారని చెప్పాను కదా. స్కూల్ పంపించి వాళ్ళు ఎంత పెద్దగా అయ్యే వరకు కూడా మంచి చదువుకొని మంచిగా జాబ్స్ వచ్చే వరకు చూసుకుంటారనమాట వీళ్ళని. సో వీళ్ళని కూడా స్కూల్కి పంపించేవాళ్ళంట. ఒక రోజు ఏమైంది అంటే, ఇక్కడ చూడండి ఏమవుతుందో. ఇక్కడ ఏమవుతుంది, గొడవ అవుతుంది కదా. ఎందుకు చెప్పాలా, ఈ జెమ్మీ ప్రేమ అంట స్కూల్కి వెళ్తున్నారంట. అయితే ఇక్కడ ఒక పెద్ద ట్రబుల్ మేకర్. వాట్ యు మీన్ బై ట్రబుల్ మేకర్? సమ్మన్ హూ రియల్లీ ట్రబుల్స్ అదర్స్ కదా. ఈయన పేరు మంగ్లు అంట. ఏం పేరు? మంగ్లు. చూడండి ఎంత కోపంగా ఉన్నాడు కదా, అసలు దేవుని రూపం ఏమాత్రం లేదు. ఈ మంగ్లు అంట గ్రౌండ్లో ఆడుకుంటూ ఫ్రెండ్స్ దగ్గర అంతా ఒరే ఒరే చూడండిరా జెమ్మీ వాళ్ళ చెల్లి ప్రేమ ఎట్లా నడుస్తుంది, డక్కులాగా ఇట్లా ఇట్లా నడుస్తుంది అని ఎక్కిరించుకుంటూ చేస్తున్నాడంట. అసలే జెమ్మీకి చెల్లి అంటే ప్రేమ కదా, ఎవరైనా అంటే ఎంత బాధ అనిపిస్తుంది. మమ్మీ డాడీ లేరు, ఎవ్వరు లేరు, ఈయనే అన్నీ అయ్యి ఆయన ఆ చెల్లిని చూసుకుంటున్నాడు ఎంత ప్రేమగా.
మరి ఇట్లా అంటుంటే మిగతా వాళ్ళందరూ నవ్వుతున్నారంట గట్టిగా. ఇంకా తట్టుకోలేక పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ గ్రౌండ్లో ఈ మంగ్లూని పట్టుకున్నాడట. చూడండి చేతులు, ఒరే మా చెల్లినంటావారా నువ్వు అని షోల్డర్ ఒక చేత్తో ఇంకో చేత్తో చెయ్యి చూడండి అందరు గమనించండి పట్టుకొని కొట్టడానికి గట్టిగా అరుస్తున్నాడంట. హౌ డేర్, నీకు ఎంత ధైర్యం నా చెల్లినంటావా అంటుంటే మంగ్లూ నవ్వుతున్నాడంట. ఈడేంటి నా ముందు కొట్టాడు, ఈడు నన్నేం చేస్తాడు అని నవ్వుతూ ఇంకా గట్టిగా తన జమిని కొట్టడానికి పట్టుకుంటే గబా గబా ఒక టీచర్ వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చిందట. వచ్చి జమి నువ్వు జీసస్ బిడ్డావు కదా, ఇదే నన్ను నేర్చుకునేది, నువ్వు దేవుని నమ్ముకున్నావు కదా, రక్షింపడ్డావు కదా, ఇదేనా నువ్వు నేర్చుకున్నది. మంగ్లూ అయితే దేవుణ్ణి నమ్ముకోలేదు, నువ్వెందుకు ఇట్లా చేస్తున్నావు అని గట్టిగా ఇట్లా రెండు చేతులు ఇట్లా విడదీస్తే ఇంకా ఆయన కోపం తట్టుకోలేకపోతున్నాడు. ఎట్లయినా మంగ్లూని కొట్టాలి ఈరోజు, వాడిని ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. కానీ టీచర్ ఏం చేసింది, గబ్బా గబ్బా వచ్చి విడదీసేసింది కదా. ఇంకా టీచర్ చెయ్యి గట్టి ఇట్లా పట్టుకొని ఇట్లా వదిలించేసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడట. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఒక గోడ దగ్గర దాచుకొని ఇట్లా చేతులు ఇట్లా, మన కోపం వస్తే ఏం చేస్తాం, ఎవరైనా మీద కోపం వస్తే ఇట్లా చేతులు గట్టిగా పిడికలు పెట్టుకొని ఇంకా వీడిని కొట్టేయాలి, చంపేయాలి, పళ్ళు ఇట్లా అంటాం కదా, టైట్గా పెట్టేస్తాం కదా, ఇంకా పళ్ళు శబ్దం వచ్చేటట్టు ఇంకా చేస్తూ ఉంటాం కదా. మరి ఈ జమ్మి కూడా సేమ్ ఇంకా కోపం తట్టుకోలేకపోతున్నాడు. అరే మంగ్లూని కొట్టలేకపోయాను, ఈ టీచర్ ఇప్పుడే రావాలా, మా చెల్లిని ఇట్లా అంటాడా అని ఆ గోడ దగ్గర మరి గట్టిగా ఇట్లా చేయి పట్టుకొని ఇట్లా ఫిస్ట్ పెట్టుకొని ఇట్లా చూస్తున్నాడు అంట తొంగి ఏమవుతుందా అని. అంటుంటే అక్కడ టీచరు మంగ్లూకి చెప్తుంది కదా, ఆయన కూడా ఏం వినాడు కదా, ఎందుకంటే ఏసై బిడ్డ కాదు, దేవుడిని నమ్ముకోలేదు, ఎంత చెప్పినా నమ్మడు, ఎందుకంటే ఈసా ట్రబుల్ మేకర్, చెప్పాను కదా సైతాన్ బిడ్డ. ఓకే సరే, కానీ గోడ దగ్గర నిలబడినప్పుడు జెమికి ఒక్క భయం వచ్చిందంట. అమ్మో నేను టీచర్ దగ్గర ఈరోజు బ్యాడ్ అయిపోయినా, మంగ్లూని కొట్టడానికి వెళ్ళినా, మరి నా మిస్బిహేవియర్ని బట్టి నన్ను మా చెల్లిని నన్ను ప్రేమని మరి ఈ హాస్టల్లో నుంచి పంపించేస్తారేమో అని చాలా భయపడ్డాడంట. మరి మనసులో అయితే భయం ఉంది, కానీ ఆ కోపం తట్టుకోలేకపోతున్నాడు కదా. సరే అనుకొని కొంచెంసేపు నిలబడి టీచర్ వెళ్ళిపోయిందా చూశాడు, మంగ్లూ వెళ్ళిపోయాడా చూశాడు, చూసి కొంచెంసేపు పైగా స్లోగా ఆర్ఫనేజ్లోకి వచ్చేసాడంట. టీచర్ ఏమైనా కంప్లైంట్ చేస్తుందేమో, నన్ను ప్రేమని పంపించేస్తారేమో అని చాలా భయంగా వచ్చాడు. కానీ దేవుని దయవల్ల నేను చెప్పాను కదా, మరి వాళ్ళు చాలా ప్రేమగా ఉంటారనమాట. మరి ఎంత తప్పు చేసినా ఏం చేసినా దేవుని బట్టి క్షమిస్తూ వాళ్ళకి బుద్ధి చెప్తూ మరి బైబిల్ వాక్యాలు చెప్పుకుంటా మరి ఎంతో ప్రేమగా ఉంటారనమాట వాళ్ళు. అయితే వాళ్ళు ఎవ్వరు అనలేదంట, నువ్వు ఎందుకు ఇట్లా చేసావు, నువ్వు మంగ్లూని ఎందుకు కొట్టావు, మరి ఏం అని కూడా ఏం అంటలేదంట. సరే పోనీలే మంచిదే అయింది, నేను మా చెల్లి అయితే ఈ ఆర్ఫనేజ్లోనే ఉండొచ్చు అని అనుకున్నాడంట. అనుకున్న తర్వాత కొన్ని రోజులకి పాపం ఏమైంది తెలుసా, ఆర్ఫనేజ్లో చాలా మంది సిక్ అయిపోయారంట. చూడండి జెమ్మి ఎట్లా బెడ్ మీద పడుకుందాం, చాలా మంది సిక్ అయిపోయారంట. మరి హాస్టల్స్లో ఏమవుతుందో తెలుసా, అందరూ ఒక దగ్గర కూర్చొని తిని అలా ఉంటారు కదా, వాళ్ళకి ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా తొందరగా అంటుకుంటుంది అనమాట. సో ఈ ఆర్ఫనేజ్లో కూడా మరి వాళ్ళకున్న మరి సిచ్యువేషన్స్ బట్టి మరి చాలా మంది ఒకే రూమ్లో ఉండడం వీటన్నిటిని బట్టి చాలా మందికి సిక్ అయిపోయినాడు. ఇప్పుడు చూడండి వైరస్ వస్తే ఎట్లా అంటుకుంటుంది అందరికీ, అది కూడా సమ్ కైండ్ ఆఫ్ డిజీజ్ అనమాట. వాళ్ళకి వస్తే అందరు చాలా మంది సిక్ అయిపోయారట. అందులో ఫస్ట్ సిక్ అయింది ఎవరు, ప్రేమ. చెప్పాను కదా, షీఈ్ అ వెరీ వీక్ అండ్ సిక్ చైల్డ్ యాక్చువల్లీ. ఓకే సో ఈ అమ్మాయి వీక్ అయిపోయి ఇట్లా మంచం పట్టేసిందంట. అప్పుడు వాళ్ళ అన్న చూడండి, అసలే చెల్లంటే ప్రాణం, చెల్లిని ఎక్కిరించినందుకే మంగ్లూని చంపేయాలన్నంత కోపంతో వెళ్ళాడు కదా. మరి చెల్లిని అన్నీ చూసుకుంటాడంట. చెల్లి ఎట్లుందిరా, నీకు జ్వరం వచ్చిందా, నీరసం ఉందా, ఇది తింటావా అది తింటావా అని చెల్లికి వాటర్ ఇస్తున్నాడంట, మెడిసిన్ ఇస్తున్నాడంట, ఇంకా చాలా ప్రేమగా చూస్తున్నాడంట. మరి డాక్టర్స్ వచ్చారంట, మరి ఒక్కొక్క పేషెంట్ని అంటే ఈ ఆర్ఫనేజెస్ని మరి బెడ్ మీద పడుకోబెట్టి మరి వీళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇస్తున్నారంట. ఓకేనా, కానీ జెమ్మి మాత్రము వాళ్ళ చెల్లినే వదిలట్లేడంట. ఎందుకంటే జెమ్మికి ఏం రాలేదు, హీ స్ట్రాంగ్. చెప్పాను కదా, ఆయన అక్కడ ఆర్ఫనేజ్లో జాయిన్ అయినప్పుడే కొంచెం సిక్ ఉండే, కాకపోతే మంచి స్ట్రాంగ్ అయిపోయాడు. అప్పటి నుంచి ఈజ్ వెరీ స్ట్రాంగ్. ఓకే అయితే ఇట్లా జెమ్మికి టైంకి టాబ్లెట్స్ ఇచ్చి అన్నీ చేస్తూ ఉంటుంటే మరి ఒక డాక్టరు అక్కడ అన్నీ గమనిస్తున్నాడంట. వా ఎంత మంచి అన్నా చెల్లెలు. మరి ఈ రోజుల్లో మీరు కూడా ఉన్నారు కదా, అక్క చెల్లెళ్ళు, అన్న చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు. నేను చూస్తున్నా, మా స్కూల్లో చూస్తున్నా, ఇంట్లో చూస్తున్నా, అందరినీ చూస్తున్నా.
మరి ప్రతి చిన్నదానికి గొడవే కదా, అవునా కదా? మరి వీళ్ళు చూడండి ఎంత ప్రేమ అంటే కొట్టుకోవడం కాదు కదా, అసలు ఎవరన్నా అంటే కూడా కోపమే వాళ్ళకి. అమ్మ మా చెల్లిని అంటావా, మా అన్నని అంటావా, అట్లా. ఓకే, సో ఈ డాక్టర్ వచ్చి జమి నీకు ఎంత ప్రేమ మీ చెల్లంటే, నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది జమి నిన్ను చూసి. అంతేకాదు ద వే యూ టేక్ కేర్ ఆఫ్ హర్ బై గివింగ్ మెడిసిన్స్, నువ్వు మెడిసిన్స్ టైంకి ఇచ్చి అన్నీ చేస్తుంటే నీ దగ్గర ఎక్కడో నాకు డాక్టర్స్ క్వాలిటీ కనిపిస్తుంది, ఫ్యూచర్లో నువ్వు డాక్టర్ అవుతావు జమి అనగానే చాలా సంతోషపడ్డాడంట. థ్యాంక్ యూ డాక్టర్, నాకు సేవ చేయాలంటే, సమాజ సేవ చేయాలంటే, సిక్ పీపుల్ని ట్రీట్ చేయాలంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే చెప్పాను కదా, జీసస్ గురించి విన్నాడు, రక్షింపడ్డాడు, తనకు కూడా ఇతరులకు సేవ చేయాలని చాలా ఆశ ఉంది, నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, మరి నాకు కూడా ఇష్టం అంకుల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాంప్లిమెంట్ అన్నాడంట. అంటే డాక్టర్ అంకుల్ ఒక మాట అన్నాడంట, జమి నువ్వు మీ చెల్లిని ఎంత బాగా చూసుకున్నావు, నేను చూశాను, మీ చెల్లి మంచిగా అయిపోయింది, కానీ చాలామంది పిల్లలు చాలా సిక్కుగా ఉన్నారు జమి, ఇంకా నీరసంగా ఉన్నారు. అక్కడ పక్కన ఒక బెడ్ ఉంది, ఆ బెడ్లో ఒక పేషెంట్ ఉన్నాడు, అబ్బా వాడైతే ఎంత మొండోడో, ఎంతమంది మా నర్సెస్ వచ్చి డాక్టర్స్ వచ్చి ట్రీట్మెంట్ ఇద్దామని అస్సలు మాట వినట్లేడు, చాలా సిక్ అయిపోయాడు, చాలా బాధగా ఉంది జమి, నువ్వు చెల్లిని ఎట్లా చూసుకున్నావో మరి ఆ బాబుని కూడా అట్లా చూసుకోవా జమి, నాకు కాన్ఫిడెన్స్ ఉంది ఎట్లయినా ఆ బాబు కూడా మంచిగా అవుతాడు, నువ్వు యాజ్ ఎ కేర్ టేకర్ నువ్వు అబ్బాయి దగ్గర ఉంటే. అంటే ఓకే అంకుల్, ఓకే డాక్టర్ అన్నాడట. అని ఆ బెడ్ దగ్గరికి వెళ్ళాడట. ఎలాగైనా ఎవరక్కడ, మంగ్లు, చెప్పాను కదా ద ట్రబుల్ మేకర్ అని చెప్పాను కదా. వెళ్ళగానే జమ్మికి కోపం వచ్చేసిందంట, వీడా ద ట్రబుల్ మేకర్ ఆఫ్ ద హోల్ స్కూల్ అని అంటాడనమాట జమి ఎప్పుడు మంగ్లుని. కోపంగా ఇట్లా వచ్చేసాడంట. వస్తే అంకుల్కి తెలుసు, డాక్టర్ అంకుల్కి, ఏమైంది జమి ఏమైంది అంటే, డాక్టర్ అంకుల్ ఐఎమ్ సారీ అన్నాడంట. ఎందుకు అంటే, నో ఆయన నన్ను చాలా బాధ పెట్టాడు, మా చెల్లిని ఇట్లా అంటే వీ వేర్ అబౌట్ టు ఫైట్, కానీ మరి టీచర్ వచ్చి ఇట్లా ఆపింది, ఇంకా ఐ స్టాప్ టాకింగ్ టు హిమ్, నేను మాట్లాడట్లేను, సో ఐ డోంట్ వాంట్ టు హెల్ప్ హిమ్ అన్నాడంట. అంటే అప్పుడు అంకుల్ అన్నాడంట, చూడు జమి నువ్వు జీసస్ని నమ్ముకున్నావు, మంగ్లు నమ్ముకోలేదు కదా, మరి నీ ఇష్టం, జీసస్ అయితే శత్రువుల్ని ప్రేమించమని చెప్పాడు, మరి నువ్వు ఆలోచించుకో, నీకు ఒక 1 day టైం ఇస్తా, మరి నీ ఇష్టము అని అంకుల్ వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోగానే జమి పరిగెత్తుకుంటే, అక్కడ ఆర్ఫనేజ్లో ఒక ప్రేయర్ హాల్ ఉంటుందంట, ఒక ప్లేస్ ఉంటుందంట, పరిగెత్తుకుంటే దాంట్లోకి వెళ్ళిపోయి నీల్ డౌన్ చేసి, ఎసయ్య వాడు చాలా ట్రబుల్ మేకర్, వాడు చాలా చెడ్డోడు, వాడు ఉంటే ఎంత పోతే ఎంత, వాడికి బాగాలేకపోతే బాగాలేకపోని అని మనసులో అనుకున్నాడంట. అనుకోగానే జమ్మికంట ఎవరో చెప్పినట్టు, చూడండి మనం జీసస్ని నమ్ముకున్న తర్వాత మనలో పరిశుద్ధాత్మ ఎప్పుడూ మనకి చెప్తా ఉంటుందంట, ఇది తప్పు ఇది చేయొద్దు. ఇప్పుడు స్కూల్లో కూడా ఎరేజరో పెన్సిలో ఫ్రెండ్కి నచ్చుతుంది, మెల్లగా ఇట్లా తీద్దాం అనుకుంటాం, అప్పుడు మనసులో అనిపిస్తుంది అది తప్పు తప్పు అని. ఎందుకు, మనం జీసస్ బిడ్డలం కదా, అది వేరే వాళ్ళు అయితే ఈజీగా తీసేసి దాచిపెట్టేసుకుంటారు, మనకి సంబడి స్పీకింగ్ ఇన్ సైడ్ కదా, అట్లా అనిపిస్తుంది. హోలీ స్పిరిట్ మనల్ని ఎప్పుడు గైడ్ చేస్తూ ఉంటుంది, అట్లా చేయొద్దు ఇట్లా చేయాలి అట్లా. సో జమికి ఎవరో మాట్లాడుతున్నారంట, జమి జీసస్ కూడా క్రాస్ మీద చనిపోకముందు జమి ఏముందిలే ఒక్కడే కదా, జమి కోసం నేను చనిపోవాలా అని అనుకుని ఉంటే మరి నీకు పరలోక రాజ్యం ఉండేదా, నీకు రక్షణ ఉండేదా, యేసయ్య నీ కోసం రక్తం కార్చేవాడా, నీ పాపాలని క్షమించేవాడా అని చెప్తున్నారంట. చెప్తుంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయంట జమికి. అవును నిజమే కదా, యేసయ్య నాలాంటి పాపిని కూడా క్షమించాడు కదా, మరి రోడ్డు మీద ఉన్నప్పుడు ఎన్ని అబద్ధాలు చెప్పాడో ఎన్ని దొంగతనాలు చేశాడో మనకు తెలియదు, మరి నాలాంటి పాపిని కూడా క్షమించాడు కదా, మరి నేను కూడా ఒక శత్రువుని ప్రేమించాలని యేసయ్య చెప్తున్నాడు కదా అని ఇంకా ఏడ్చుకుంటా గబ్బా గబ్బా పరిగెత్తుకుంటూ వెళ్ళి డాక్టర్ అంకుల్ చెప్పాడంట, అంకుల్ ఐఎమ్ రెడీ. అంకుల్ 1 day టైం ఇచ్చాడు, బట్ హీ డిడ్ంట్ టేక్ లాంగ్ టైం అనమాట. ప్రేయర్ చేసుకొని యేసయ్య నన్ను క్షమించాను అంకుల్ చెప్పి, అంకుల్ ఐఎమ్ రెడీ టు టేక్ కేర్ ఆఫ్ మంగ్లు అన్నాడట. అనగానే అంకుల్కి ఐ నో జమి, నువ్వు జీసస్ బిడ్డవి, నాకు తెలుసు నువ్వు వస్తావని అని చూడండి మంగ్లు దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే పాపం మంగ్లు చెప్పాను కదా, నర్సెస్ డాక్టర్స్ మాట వినట్లేడు, చాలా సిక్ అయిపోయాడు. కళ్ళు ఇట్లా మూసుకొని ఇట్లా హీ వాజ్ నాట్ ఏబుల్ టు, అంటే కళ్ళు ఇట్లా తెరుచుకుంటాడంట, అంత సిక్ అయిపోయాడంట. ఇంకా ఇట్లా కొంచెం ఇట్లా తెరిచి చూస్తే జమిలాగా అనిపిస్తుంది, అంటే ఒకలాంటి మబ్బులో ఆయనకి. అంటే జమియా నో జమి విల్ నాట్ కమ్ టు మీ, నా జమి నా దగ్గర రాడు, ఎందుకంటే నేనంటే జమికి ఇష్టం ఉండదు అని
అంటున్నాడంట. అంటుంటే జెమీ అన్నాడంటే, నో మంగ్లు, ఇట్స్ మీ, నేను వచ్చాను, ఐఎమ్ వెరీ సారీ. నీదే కాదు, నాది కూడా తప్పు ఉంది. ఆ రోజు నువ్వు మా చెల్లిని అన్నందుకు నాకు కోపం వచ్చి నేను కొట్టడానికి వచ్చాను, ఐఎమ్ వెరీ సారీ మంగ్లు అంటే, మంగ్లు కూడా ఈ స్టార్టెడ్ క్రైమ్, తనకి కళ్ళలో నీళ్ళు వచ్చేసి ఈ ఫెల్ట్ సో హ్యాపీ అనమాట. ఏంటి నాలాంటి వాడిని కూడా జెమీ ప్రేమిస్తున్నాడా అంటే, అప్పుడు జెమీ గాట్ ఏ ఛాన్స్ టు స్పీక్ అబౌట్ జీసస్ కదా. చెప్పాడంట, చూడు మంగ్లు, నువ్వు నా దానికే నువ్వు ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నావు కదా, యేసయ్య మనలాంటి పాపుల్ని రక్షించడానికి పరలోకం నుండి ఈ లోకానికి వచ్చారు. వచ్చి మరి సిల్వలో భయంకరమైన మరణం, మన చేతులతో చేసిన దానికి చేతులకి, కాళ్ళతో చేసిన దానికి కాళ్ళకి, మన తలంపుల్లో, మన థింకింగ్లో చేసిన దానికి తలకి ముళ్ళ కిరీటము, ఈ రీతిగా మరి బల్లెంతో పొడిచారు. ప్రతి పార్ట్ ఆఫ్ బాడీ వాస్ లిటరలీ అంటారు ఆయన బాధ అనుభవించాడు, ఓన్లీ బికాజ్ ఆఫ్ అవర్ సిన్ అని అవన్నీ చెప్తుంటే, ఇన్ని రోజులు వినలే కదా ఆంటీ వాళ్ళ మాటలు, వినలే, జీసస్ అంటే నమ్మలే. బట్ నౌ హీ స్టార్టెడ్ గెట్టింగ్ టియర్స్. అప్పుడు ఎస్ జెమీ, నేను కూడా యేసయ్యని నమ్ముతాను అని జీసస్ని మంగ్లు నమ్మాడంట. నమ్మిన తర్వాత జెమీ ఎట్లయితే ప్రేమకి వాళ్ళ చెల్లికి మరి ఎంత పట్టించుకొని ఎంత మంచిగా హెల్ప్ చేశాడో, అదే రీతిగా మంగ్లుకు కూడా మెడిసిన్స్ ఇచ్చి, ఫుడ్ ఇచ్చి, వాటర్ ఇచ్చి అన్నీ చేస్తూ ఉంటుంటే కొన్ని రోజులకి మంగ్లు కూడా మంచిగా అయిపోయి అండ్ బోత్ ఆఫ్ దెమ్ బికేమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఓకేనా? సో వాట్ ఈస్ ద మారల్ ఆఫ్ ద స్టోరీ? మనం ఎప్పుడు అంటే స్కూల్ అంటారు కదా మారల్ ఆఫ్ ద స్టోరీ, బట్ దిస్ ఇస్ నాట్ ఎ స్టోరీ, ఇది రియల్. కాకపోతే వాట్ షుడ్ వి లర్న్, వాట్ ఆర్ వి సపోజ్ టు లర్న్? మనం ఎలాంటి శత్రువులైనా, ఎలాంటి పరిస్థితి వచ్చినా మరి దేవుని బట్టి మనం క్షమించాలి కదా. ఎన్నో మాటలు అంటూ ఉంటారు, ఎన్నో బాధ పెడతా ఉంటారు. మరి బైబిల్లో ఎంతో మంది భక్తుల్ని మరి ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో నిందలు వచ్చాయి, ఎన్నో బాధలు వచ్చాయి, వాళ్ళందరూ దేవుని బట్టి భరించారు కదా. మనల్ని కూడా ఎన్నో మాటలు అంటుండొచ్చు, ఎన్నో బాధ పెడుతుండొచ్చు, కానీ దేవుని బట్టి మనల్ని క్షమించేయాలి. పోనీలే మన దేవుని మొహం చూడాలి. మరి బైబిల్లో ఎలీషా అని ఒక అంకుల్ ఉండేవాడు కదా, అంకుల్ని పిల్లలు బోడివాడా అంటే మరి అక్కడ ఉన్న పిక్స్ అన్నీ వచ్చి చంపేసేయంట. కాబట్టి వి షుడ్ నెవర్ గ్రంబుల్ కదా. మనం దేవుని బట్టి మనము సో పోనీలే జీసస్ చూసుకుంటాడులే అనుకోవాలి, కానీ దేవుళ్ళో ఉండాలి. మనం కూడా యాజ్ హ్యూమన్స్ వి గెట్ యాంగ్రీ, కానీ వి షుడ్ బి వెరీ ఫెయిత్. అందరూ జేమ్స్ తెలుగులో ఫస్ట్ చదువుతాను. 4:7 యాకోబు వాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. చెప్పాను కదా. మరి ఒకేలా జెమీ కూడా నేనెందుకు వీడికి చేయాలి అని సైతాన్ మాట వినుంటే ఖచ్చితంగా జెమీ జీసస్ బిడ్డ అని అనిపించుకోలేడు. అపవాది నుండి పారిపోయాడు. ఏ పో సైతానా, నా యేసే నా కోసం చనిపోయాడు, నేను కూడా అలాగే మంగ్లుకు హెల్ప్ చేస్తాను చేశాడు కాబట్టి ఆ శోధన్ని జయించాడు కదా. 4:7 అందరు తీయాలా. Submit yourselves therefore to God, resist the devil and he will flee from you. పో సైతానా యేసు నామమున అంటే అది పోవాలంతే. ఓకేనా? అంతేకాని సైతాన్ మాట వింటా ఉంటే మనం కూడా సబ్మిట్ అయిపోతాం. ఓకేనా? మరి అందరం కళ్ళు మూసుకొని ప్రేయర్ చేసుకున్నాం, పాటలు పాడుకున్నాం, స్టోరీ విన్నాము. మరి ఎంతమంది మరి మెమరీ వర్స్ నేర్చుకుంటున్నారో నాకైతే తెలియదు. దేవుని చిత్తం అయితే మరి బాగా ప్రేయర్ చేసుకుందాం. యేసయ్య కొత్త సంవత్సరంలో అయినా సండే స్కూల్ ఉండాలని జీసస్ని బెగ్ చేద్దాం. ఓకేనా? ఎందుకంటే సండే స్కూల్ చాలా మిస్ అవుతున్నాం మేము కూడా. ఓకేనా? మరి వాళ్ళు అప్పుడు ఈ మెమరీ వర్స్ అన్నీ అడుగుదాం. సరేనా? అందరు ఒక బుక్లో రాసుకొని మాకు చెప్పండి. అందరు కళ్ళు మూసుకొని నాకు నీల్ డౌన్ చేయండి. ప్రేమగల తండ్రి, ఇంతవరకు మీరు కాచి కాపాడి ప్రభా, మరి మా మధ్యలో మీరు ఉండి ప్రభా తన పాటల్లో మరి స్టోరీలో మీరు సాయం చేసిన విధాన్ని బట్టి మీకు ఎంతగానో స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. బిడ్డలు మరి ఈరోజు ప్రభా తండ్రి మరి జెమీ గురించి ప్రభా తన మంగ్లు గురించి నేర్చుకున్నారు. జెమీ ఏ రీతిగానైతే ప్రభా తండ్రి మరి శత్రువుని ఎదిరించి అయా మిమ్మల్ని బట్టి ప్రభా తను ఎంత ప్రేమించాడో ప్రభా తన శత్రువుని, అదే రీతిగా మేము కూడా ప్రభా తను ఎన్నో విషయాల్లో తప్పిపోతున్నాం ప్రభా. అయా ఏ లోక సంబంధమైన వాటిని చూసి మీకు దూరంగా ఉంటున్నాం, దయతో క్షమించి
అయ్యా తండ్రి మీ సన్నిధిలో మీ వాక్యాన్ని మాత్రమే మేము వినగలటకు అయ్యా శత్రువుని ప్రేమించడం మాకు నేర్పించండి ప్రభా తండ్రి. మీరు మమ్మల్ని అయ్యా తండ్రి శత్రువులుగా చూడక ప్రభా తండ్రి శిలువలో రక్తం కార్చారు అయ్యా తండ్రి. మమ్మల్ని ప్రేమించినారు ప్రభా తండ్రి. మరి మీకున్నదంతా చివరి బొట్టు వరకు మా కోసం కార్చారు ప్రభా. కాబట్టి ప్రభా కృతజ్ఞత గల వారమై ప్రభా మీకు మాదిరిగా మేము కూడా ఈ లోకంలో జీవించడానికి సహాయం చేయండి. మరి సంవత్సరాంతంలోకి వస్తున్నాం ప్రభా. మా బిడ్డలందరినీ ఇంతవరకు కాచి కాపాడినాం. మీ చిత్తమైతే త్వరలో సండే స్కూల్కి ప్రభాతం తిరిగి ప్రభాతం మేము కూడుకొని ప్రభావ మా బిడ్డలందరితో సంతోషంగా సండే స్కూల్ కలిగి ఉండగలటకు మా కృపనిమ్మని ఇంతవరకు సాయం చేసిన విధాన్ని బట్టి మీకు ఎంతగానో స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ నేర్చుకున్న సండే స్కూల్ మెమరీ వర్స్ కూడా ప్రభావ బిడ్డలు మర్చిపోకుండా స్టోరీస్ కానీ మెమరీ వర్స్ కానీ మర్చిపోకుండా వారి హృదయంలో అది నాటబడి ప్రభావ నూరంతలుగా 60 ఫలించడం మీరు సాయం చేయమని ఇంతవరకు మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు ఎంతగానో స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కొద్ది ప్రార్థనను నా ప్రభు నా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుచున్నాను తండ్రి. ప్రైజ్ లార్డ్.